చేస్తున్న పరిస్థితిని ఎట్లా చూస్తాం? 12 సంవత్సరాల నుంచి తన మన్ కీ బాత్ వినిపించే ప్రయత్నం చేస్తున్న ప్రధానమంత్రి గారు దేశ్ కి జనతాకి మన్ కీ బాత్ సున్నా. ఇప్పుడు ప్రస్తుత సమస్య విద్యార్థుల మాట వినాలి. విద్యార్థుల మన్ కి వేదన బాత్ కాదు, వేదన వినాల్సినటువంటి సమయం ఇది. ఇట్లాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము, మోదీ సర్కారు ఇవాళ తమ విధుల్ని విస్మరించినట్టుగా, పాలనను విస్మరించినట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. విద్యార్థుల మీద అసాంఘిక శక్తులు, విద్యార్థుల్లోనే అసాంఘిక శక్తులు ఉన్నారు, విదేశీయులు ఉన్నారు, కుట్ర జరుగుతా ఉన్నదని చెప్పేటువంటి పాలక పక్షము బీజేపీ ప్రభుత్వము, అసాంఘిక శక్తులు, బ్యాడ్జ్ ఉండని పోలీసులు, మఫ్టీలో ఉన్న వాళ్ళు లాఠీలు అందుకొని గొడ్లను బాదినట్టు బాదుతా ఉన్నది. ఎక్కడి చట్టం? మీరేం చేస్తా ఉన్నారు? ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నది? కళ్ళు లేవా? చూస్తలేదా? మీడియా, సోషల్ మీడియా చూపిస్తుంది. మీ గోధి మీడియా దాచిపెడితే సోషల్ మీడియా చూపిస్తా ఉంది. చూడండి ఎవరు విద్యార్థులను గొడ్లను బాదినట్టు బాదుతా ఉన్నారు. మరి చట్టం ఎవరి చేతిలోకి వెళ్లిపోయింది? ఇది గమనించరా మీరు? విద్యార్థులను రక్తమోడేలాగా, ఆడపిల్లలను విచక్షణారహితంగా చెప్పుకోలేని ప్లేస్లలో టచ్ చేస్తూ, కొడుతూ, కర్రలతో పొడుస్తూ దుర్మార్గమైనటువంటి వీడియో క్లిప్పింగ్లు కనిపిస్తా ఉన్నాయి. ఇదెక్కడి న్యాయం? ఇదెక్కడి న్యాయం? ఇదేనా దేశభక్తి అంటే? ఇదేనా హిందూయిజం అని మీరు హిందూయిజానికి పేటెంట్ అని చెప్పుకునేటువంటి మోదీ సర్కారు ఆడపిల్లల్ని అంగాంగం స్పృశిస్తారా పోలీసుల చేత? ఇదెక్కడి దుర్మార్గం? మీకు మీ ఇంట్లో మీ కుమార్తెలు, మీ బిడ్డలు, మీ ఇంట్లో ఆడపిల్లలు ఉండరా? ఇదే నా పరిస్థితి. చట్టం శాంతియుతంగా నిరసనలు జరుగుతా ఉన్నాయి. విద్యార్థులు శాంతియుతంగా నిరసనలు చేస్తున్నటువంటి ఈ సమయంలో ఎందుకు వాళ్ళ రక్తం కళ్ళ చూడాల్సి వచ్చింది? ఎందుకు హింసను మీరు ప్రోత్సహించిండ్రు? ఇది పద్ధతి కాదు. ఇది మోదీ గారు ఏడాదికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తామన్నా మీరు ఇవ్వకున్నా యువత ఏమని లేదు. వాళ్ళు రాత్రింబవళ్ళు కష్టపడ్డారు. విద్యార్థులు రాత్రింబవళ్ళు కష్టపడి వాళ్ళు నీట్ రాస్తే ఎన్నిసార్లు లీక్ అవుతుందయ్యా? బాధ్యత ఎందుకు వహించరు? బాధ్యులను ఎందుకు తప్పించరు? ఇదే డిమాండ్ కదా. 26 రోజులు దీక్ష చేయాల్సిన పరిస్థితి రావన్నా అర్ధరాత్రి విద్యార్థుల డిమాండ్ కు ఎట్టకేలకు తలొగ్గి అర్ధరాత్రి అసంపూర్ణ వీడియో రిలీజ్ చేయడం మోడీ గారు. ప్రధాని అర్ధరాత్రి ఇలాంటి విషయాల మీద పొద్దున్న పెట్టి మీడియా కాన్ఫరెన్స్ పెట్టి చేయాల్సిన పనులు అర్ధరాత్రి చేయాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? 12 సంవత్సరాల్లో ఒక్కసారన్నా మీడియా సమావేశం పెట్టి ఉన్నారా మోదీ గారు? ఆయన ఎప్పుడైనా వీడియోలు రిలీజ్ చేయడం వరకే. మరి పరిస్థితులు చేజారిపోతున్నాయి. ఇది శ్రీలంకలో చూసినాం ఏం జరిగిందో, అటు పక్కన దేశాల్లో పరిస్థితులు, నేపాల్లో చూసినాం ఏం జరిగిందో. ఉరికిచ్చి యువత కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు యువత రక్తం కళ్ళ చూస్తే యువత గాజులు తొడుకుంటుందా? గాజులు తొడుక్కున్న యువతలు కూడా తీసి మగ ఆడ తేడా లేకుండా అమ్మాయిలందరూ, బాలికలు, బాలురు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబము, వాళ్ళ బంధువులు, మిత్రులు రాజకీయాలకు అతీతంగా ఢిల్లీ వీధులను ముంచెత్తింది కదా. దారులన్నీ కూడా ఢిల్లీ వీధికి తరలినాయి కదా. మరి మీకెందుకు స్పందన లేదు? మోదీ గారు అర్ధరాత్రి, సరే ఎట్టకేలకు అర్ధరాత్రి వీడియో రిలీజ్ చేసినా ఇది అసంపూర్ణమే. ఏదైతే విద్యార్థులు డిమాండ్ చేసిండ్రో ఆ మేరకు మీరు చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంతమంది విద్యార్థులకు గాయాలకు కారణమైనటువంటి, ఇంతమంది విద్యార్థుల జీవితాల భవిష్యత్తుతో ఆడుకున్నటువంటి మరి పాలనా యంత్రాంగం బాధ్యత వహించాలి. ధర్మేంద్ర ప్రధాన్ గారిని తప్పించాలి.